అండి వెల్కమ్ టు హాయ్ మా వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి వియత్నమీస్ కోల్డ్ కాఫీ అండి. ట్రస్ట్ మీ గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా అండ్ మనం అచ్చం బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీరు కానీ ఫాలో అయితే యాజ్ ఇట్ ఈజ్ బయట కొన్న కోల్డ్ కాఫీ టేస్టే మనకు వస్తుంది. బయట కొన్ని దానికన్నా ఇంకా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను ఇక్కడ కాఫీ ఫిల్టర్ తీసుకుంటున్నానండి. ఇది అమెజాన్లో నేను తీసుకున్నాను. 300 ఆ రేంజ్లో పడింది నాకు. సో ఇప్పుడు ఈ కాఫీ ఫిల్టర్లో గ్రౌండెడ్ కాఫీ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రౌండెడ్ కాఫీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రౌండెడ్ కాఫీని ఈ కాఫీ ఫిల్టర్లో వేసుకొని మనకి కాఫీ ఫిల్టర్తో పాటే ఒక ప్లేట్ లాంటిది ఇచ్చాడండి. దానికి పైన ఒక కార్డ్ లాంటిది ఇచ్చాడు. దాంతో కాఫీని గట్టిగా ప్రెస్ చేసి మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసాక దానిపైన వాటర్ వేసుకోవాలండి. పైపింగ్ హాట్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన లిడ్ క్లోజ్ చేసేయడమే. క్లోజ్ చేసి అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను మిల్క్ కొంచెం బాయిల్ చేసుకుంటున్నాను. ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. పక్కన పెట్టేస్తే చల్లారుతాయి కదా. ఈలోపు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ తీసుకొని కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి. కండెన్స్డ్ మిల్క్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను గ్లాస్లో. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్నాం కదా మిల్క్ని, ఆ మిల్క్ని కూడా ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే ఐస్ క్యూబ్స్ వేసుకొని రెడీగా ఉంచండి. ఇప్పుడు మన కాఫీ ముందు మనం లిడ్ క్లోజ్ చేసి ఉంచుకున్నాం కదా, దానిలోని చూడండి చిన్న చిన్న హోల్స్ నుంచి మనం హాట్ పైపింగ్ వాటర్ వేసాం కదా, అది గ్రౌండెడ్ కాఫీ పౌడర్ మిక్స్ అయ్యి ఇలా డెకర్షన్లా కిందకి దిగుతుంది. ఇప్పుడు ఆ డెకర్షన్ని ఈ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమేనండి. ట్రాన్స్ఫర్ చేసి కండెన్స్డ్ మిల్క్ ఈ డెకర్షన్ 3 బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వియత్నమీస్ కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మేము వియత్నాం వెళ్ళామండి. అక్కడ ఈ కోల్డ్ కాఫీ తాగాము. అబ్బా హెవెన్లా అనిపించింది. ఎందుకు నేను ట్రై చేయకూడదని ఇంట్లో నేను ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈజ్ దగ్గరగా అలాంటి టేస్టే వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.